పృథ్వీ, స్మైలీ ఉన్న ట్రయల్ రూమ్ నుండి ఇంకా విరాట్ చూస్తాడు. ఇంకా చాలా ఆవేశంగా ఇంకా అరుస్తూ ఉంటాడు. ఆగు నీ పని చెప్తా అని చెప్పి ఇంకా చైత్ర కాల్ చేసి పైకి రమ్మంటాడు. ఇదిగో ఈ పృథ్వీ నిజస్వరూపం తెలుసుకో. ఆ స్మైలీ ఉన్న రూమ్ నుండి ఈ పృథ్వీ వచ్చాడు అని చెప్పి విరాట్ చెప్తూ ఉంటాడు. కానీ ఇంకా పృథ్వీ దబాయిస్తూ ఉంటాడు. ఇంకా చైత్ర ఇంకా ఏమీ చేయలేక ఇంకా చూస్తూ ఉండిపోతుంది. వీళ్ళొక ఆనంద్ అసలు ఈ గొడవంతా ఎందుకు, కేకలు ఎందుకు, చైత్ర గారు మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పి ఇంకా ఆనంద్ అనగానే ఇంకా చైత్ర తప్పని పరిస్థితుల్లో ఇంకా డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ అక్కడ స్మైలీ ఉండదు. ఇంకా చైత్ర ఏం మాట్లాడలేక తలదించుకొని ఇంకా విరాజ్ వైపు ఇంకా పృథ్వీ వైపు చూస్తూ ఉంటుంది. ఈలోగా స్మైలీ ఏమిటంటే పక్క డోర్ నుండి ట్రయల్ రూమ్ ఇంకా వస్తూ ఉంటుంది. ఇంకా ఏమిటంటే మొహం అమాయకంగా పెట్టి చూస్తుంది. ఏమైందండి ఇక్కడ ఎందుకు ఉన్నారు అని చెప్పి ఇంకా స్మైలీ అడుగుతూ ఉంటుంది. ఇంకా విరాజ్ గారు నోటంటే మాట్లాడదు. ఇంకా పృథ్వీ చాలా ఆవేశంగా చూస్తుంటాడు. ఇంకా ఆనంద్ కూడా ఇంకా ఏం మాట్లాడాలి సైలెంట్ అయిపోతాడు. ఏంటి అందరూ ఇక్కడ ఎందుకున్నారని చెప్పి స్మైలీ ఏమి తింటే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా పృథ్వీ కూడా ఇంకా అసలు ఏం జరిగింది తలుచుకుంటూ ఉంటాడు. స్మైలీ, పృథ్వీ ఒకే ట్రయల్ రూమ్లో ఉన్నప్పుడు ఇంకా ఎప్పుడైతే బయటకు వచ్చి విరాజ్ ఇంకా అటువైపు తిరిగి ఫోన్ మాట్లాడతాడు. అదే సమయంలో ఇంకా స్మైలీ చాలా టెన్షన్ పడుతుంది. నువ్వు కంగారు పడుకు, నువ్వు గబుక్కున పక్క రూమ్లోకి ట్రయల్ రూమ్కి వెళ్ళిపో అని చెప్పి పృథ్వీ ఐడియా ఇస్తుంటాడు. సరే అని చెప్పి ఇంకా స్మైలీ మెల్లింగా బయటకు వచ్చి ఇంకా పక్క ట్రయల్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ విషయం తెలిసి ఇంకా ఏమిటంటే ఇంకా పృథ్వీ బయట రావడం, ఇంకా విరాట్ చూడడం, ఇంకా రెడ్ హ్యాండ్ దొరికినట్టు యాక్ట్ చేయడం అంతా తన ప్లాన్లో భాగం అని చెప్పి ఇంకా పృథ్వీ ఊహించుకుంటూ ఉంటాడు. అదేంటి స్మైలీ నువ్వు ఈ ట్రయల్ రూమ్లో కదా ఉన్నావు అని చెప్పి విరాజ్ అంటాడు. అవును ఫస్ట్ ఇక్కడే వెళ్ళాక నా డోర్ సరిగ్గా పడట్లా, అందుకే పక్క రూమ్లో షిఫ్ట్ అయ్యా అని చెప్పి స్మైలీ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు ఎవరిది తప్పు అని చెప్పి పృథ్వీ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎవరు ఏం మాట్లాడరే చెప్పండి అని చెప్పి పృథ్వీ ఇంకా ఆనంద్ మీద ఇంకా విరాజ్ మీద గట్టిగా అరుస్తుంటాడు. ఇంకా చైత్ర ఏం మాట్లాడక సెల్గా నుంచొని చూస్తూ ఉంటుంది. ఈలోగా స్మైలీ ఏమి తిన్నట్టు ఆనంద్ గారు ఎవరైతున్నా మీ మీద ఎందుకు అరుస్తున్నాడు అని చెప్పి స్మైలీ అడుగుతుంటుంది. మరి ఏం చేయమంటారు మేడం, అలా చేశారు అని చెప్పి పృథ్వీ అరుస్తూ ఉంటాడు. ఇంకా స్మైలీ ఏమి తింటే ఇంకా అమ్మాయికి చూస్తూ ఉంటారు. తను దొంగ అవుతే ఎదుటి వాళ్ళు కూడా దొంగే అంటారంట అని చెప్పి పృథ్వీ మాట్లాడుతుంటాడు. ఇంకా విరాట్ చాలా ఆవేశం వస్తుంది. ఇంకా ఏం మాట్లాడలేక సైలెంట్గా వింటూ ఉంటాడు. ఇంకా స్మైలీ ఏమి తింటే అమాయకంగా చూస్తూ ఉంటుంది. అందరూ నీలాగా ఉంటారు అనుకోక విరాజ్ అని చెప్పి పృథ్వీ గట్టిగా అరుస్తుంటాడు. నువ్వు పెద్ద రాక్ స్టార్వే కావచ్చు, కానీ ఊరికి నిందలు వేసావు అనుకో, ఇక్కడ ఎవరు ఊరుకోరని చెప్పి పృథ్వీ గట్టిగా విరాజ్ మీద అరుస్తూ ఉంటాడు. ఇంకా ఆపండి అయిపోయింది కదా, ఏదో మిస్అండర్స్టాండింగ్ అంతే, తెలియక చేశాడని చెప్పి ఆనంద్ ఇంకా సక్ చెప్తూ ఉంటాడు. ఇంకా మా తమ్ముడు తరపున నేను సారీ చెప్తున్నా అని చెప్పి ఆనంద్ అన్న మాటలు ఇంకా చైత్ర ఇంకా విరాజ్ చాలా బాధపడుతూ ఉంటారు. ఈ బుద్ధి మాట అనే ముందు అనాలి అని చెప్పి పృథ్వీ చాలా ఆవేశంగా ఆనంద్ తిడుతూ ఉంటాడు. చైత్ర ఇంకా ఇతని దగ్గర ఉద్యోగం నువ్వు చెయ్యొద్దు, ఇలాంటి మనసు పనిచేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంకా జాబ్ మానే, మన ఎంగేజ్మెంట్ లోపే నువ్వు వదిలేయాలి అంతే అని చెప్పి ఇంకా పృథ్వీ ఇంకా గట్టిగా వాదిస్తూ ఉంటాడు. ఇంకా చైత్ర ఏం మాట్లాడ చూస్తూ ఉండిపోతుంది. ఇంకా స్మైలీతో పాటల సంతోషంతో ఉంటుంది. ఇంకా విరాజ్కి ఏమీ అర్థం కాదు చూస్తుండిపోతాడు. రా అని చెప్పి ఇంకా చైత్ర చేయి పట్టుకొని గట్టిగా ఇంకా పృథ్వీ లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇంకా ఆనందంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా స్మైలీ ఏమీ తెలియనట్టు అసలు ఏం జరిగింది ఆనంద్ గారు అని చెప్పి మళ్ళీ స్మైలీ అడుగుతుంటుంది. అవును ఏంటి తను చైత్ర వుడ్ బి అనుకుంటు కదా, ఎందుకు అంత కోపడుతున్నాడు అని చెప్పి స్మైలీ అడుగుతుంది. నేను తర్వాత చెప్తాను వదిలే అని చెప్పి ఇంకా ఆనంద్ అంటూ ఉంటాడు. విరాజ్ వెళ్దాం పదా అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. అన్నయ్య సారీ అన్న, నేను చేసిన మిస్టేక్ వల్ల నువ్వు సారీ చెప్పు అని చెప్పి విరాజ్ అంటాడు. అందులో నీ తప్పేముందిరా, నేనే కదా ట్రయల్ రూమ్ 5లో ఉందని చెప్పడం వల్ల కదా నువ్వు మిస్అండర్స్టాండ్ చేస్తున్నావు అని చెప్పి ఆనంద్ నచ్చ చెప్తుంటాడు. కానీ విరాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా పృథ్వీ చాలా ఆవేశంగా చైత్ర ఇంకా లాక్కుంటూ వెళ్తాడు. ఏమంటే పృథ్వీ గారు ఆగండి అని చెప్పి ఇంకా ఆపుతూ ఉంటుంది. చైత్ర ఇంకా సారీ చెప్తుంది పృథ్వీకి. ప్లీజ్ అండి ఏమి అనుకోవద్దు, ఆ విరాజ్ తరపు నేను సారీ చెప్తాను అని చెప్పి చైత్ర రిక్వెస్ట్ చేస్తుంటుంది. అసలు నా బాధ తను నన్ను అవమానించాడు అని కూడా కాదు, అతను అన్ని మంది టార్గెట్ చేసి లేనిపోని ఊహించుకొని నన్ను పరువు తీశాడు కదా, నువ్వేమో సైలెంట్గా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడని చెప్పి ఇంకా పృథ్వీ ఇంకా చైత్ర నిలదీస్తూ ఉంటాడు. ఇలా సారీ చెప్పే బదులు నా కాబోయే భర్తను నిందిస్తావని చెప్పి ఆ విరాజను లాగి పెట్టి కొట్టుంటే ఎంత బాగుంది చెప్పి విరాజ్ అంటూ ఉంటాడు. అయ్యో నేను అసలు ఆ సిచ్యువేషన్ ఊహించుకోలేదు, అంత గందరగోళం జరుగుతుంటే నేను ఊహించాను అని చెప్పి చైత్ర నాకు చెప్తుంటుంది. ఒక్కటి చెప్పినా చైత్ర అసలు నన్ను ఇష్టపడలేదు అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా ఏమైనా కారణం ఉందా అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు. అలాంటిది ఏమీ లేదని చెప్పి చైత్ర అంటుంటుంది. ఏమో చైత్ర నాకు అలా అనిపిస్తుంది, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు అనిపిస్తుంది, నేనేమో నీ మీద చాలా ఇష్టం చూపిస్తున్నా, కానీ నువ్వేమో అసలు అలాంటి ఏం చూపించట్లేదు, నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాను అని చెప్పి ఇంకా పృథ్వీ చెప్తూ ఉంటాడు. అయ్యో అలా ఏం లేదు, అసలు నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి చైత్ర బాధపడుతుంది. అసలు మీకు ఎలాంటి డైనమా కూడా లేదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి ఇంకా చైత్ర రిక్వెస్ట్ చేస్తుంది.
నీకు అసలు విరాజ్ ఫ్యామిలీ మీద కృతజ్ఞత భావం ఉండొచ్చు, కానీ అందులో తప్పేం అనిపించట్లేదు. కాకపోతే వాళ్ళకే కట్టుబడి వాళ్ళ సరౌండ్ అయ్యి ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. నేను ఉన్నాను కదా అని చెప్పి పృథ్వీ గుర్తు ఉంటాడు. నీ ఫ్యూచర్‌ని నువ్వు డిస్టర్బ్ చేసుకోకు. పాస్ట్ గురించి ఆలోచించొద్దు అని చెప్పి ఇంకా పృథ్వీ ఇంకా అంటూ ఉంటాడు. ఇంకా చైతన్య డౌట్ వస్తుంది. ఏంటి అంటే సమయానికి ఆదుకున్న కుటుంబాన్ని వదిలేయాలా? అంటే ఇప్పుడు నేను సెల్ఫిష్ అయిపోవాలా? అప్పుడు అవసరమైనప్పుడు నన్ను ఆదుకొని కాపాడింది అంతా వాళ్ళే కదా! ఏంటి నిలమా అని చెప్పి ఇంకా చేతకి ఏదో అనుమానం వస్తూ ఉంటుంది. అసలు పృథ్వీ గారి ఉద్దేశం ఏంటి అని చెప్పి చేత తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఈలోగా బెలూన్ అమ్ముకునే ఆమె వచ్చి, సార్ ఒక బెలూన్ తీసుకోరా అని చెప్పి పృథ్వీని రిక్వెస్ట్ చేస్తుంటుంది. కానీ లవ్ బెలూన్ సార్, ఒక్కడైనా తీసుకోండి సార్ అని చెప్పి ఇంకా పాప రిక్వెస్ట్ చేస్తుంటుంది. ఎక్కడో సార్ అర్థం కాదు, ఇసుకిస్తారు. నాకొద్దు అని చెప్పి పృథ్వీ చిరాగ్గా పాపతో మాట్లాడుతుంటాడు. ఇంకా నేను కార్ తీసుకొస్తాను ఆగు అని చెప్పి చేత చెప్పేసి ఇంకా పృథ్వీ చాలా చిరాగ్గా వెళ్తుంటాడు. అక్క ప్లీజ్ మీరు చాలా మంచోళ్ళు, నాకు ఒక్క బెలూన్ తీసుకోండి. అసలు ఇప్పుడు దాకా ఎవరు ఒక బెలూన్ కూడా తీసుకోలేదు అక్క, ప్లీజ్ అక్క మీరైనా ఒక్క బెలూన్ కొనండి అక్క అని చెప్పి ఆ బెలూన్ అమ్ముకునే పాప ఇంకా చైతన్య రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. బెలూన్ తీసుకున్నానుకో, నేను వద్దంటే నువ్వు తీసుకున్నావా అని చెప్పి మళ్ళీ రివర్స్లో మనకి గొడవ పడచ్చేమో. అసలు ఆయన చాలా చిరాగ్గా కోపంగా ఉన్నాడు. ఏం చేయాలని చెప్పి చైతన్య ఆలోచనలో పడుతుంది. ఆ పాప ఏమో అదే పనిగా రిక్వెస్ట్ చేస్తుంది. సరే ఒకటి ఇవ్వు అని చెప్పి ఇంకా చైతన్య ఇంకా ఆ పాపని ఇబ్బంది పడే ఇష్టంలాగా తీసుకుంటుంది. ఇంకా అలాగే ఇంకా బెలూన్ చూస్తూ ఉంటుంది. ఈలోగా చైత్ర ఇంకా బెలూన్ మీద రాస్తుంటుంది. ఏంటి అక్క రాస్తున్నా, కొనవా ఏంటని చెప్పి పాప అడుగుతుంటుంది. అంటే నేను కొనను కానీ ఎవరొకరు తీసుకుంటారులే అని చెప్పి ఇంకా చైత్ర రాస్తూ ఉంటుంది. ఇంకా పాపకి ఏం అర్థం కాదు, చూస్తాడు. ఇంకో ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళు కొంటారులే అని చెప్పి చైత్ర అంటుంది. సరే అక్క అని చెప్పి ఇంకా బెలూన్ తీసుకుంటుంది. ఈలోగా చైత్ర ఇంకా పర్స్ తీసి ఆ పాపకి డబ్బులు ఇస్తుంది. ఇంకా పాప ఏం వద్దక్క అని చెప్పి అంటుంది. పర్లేదు తీసుకో అని చెప్పి బలవంతంగా ఇంకా పాప చేతులకి డబ్బులు పెడుతూ ఉంటుంది చైత్ర. అక్క నువ్వు చాలా మంచిదాన్ని, నీతో వచ్చినవాడి అంకుల్ మంచోడు కాదని చెప్పి పాప చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా చైత్ర ఏదో డైనమాల్లో పడుతుంది. ఇంకా మహిని తిట్టే మాటలు అన్నీ ఇంకా చైత్ర గుర్తెచ్చుకుంటుంది. అలాగే ఇప్పుడు షాపింగ్ మాల్లో గుర్తెచ్చుకోవడం, అలాగే ఇంకా విరాజ్ ఇంకా చెయ్యి చూపించడం, ఇంకా అన్ని చైత్ర తలుచుకుంటుంది. ఏంటి అసలు ఎప్పుడు లేని పృథ్వీ గారు ఒకలా కనబడుతున్నారు. అసలు పృథ్వీ గారు పైకి కనపడంతే సెన్సిటివ్ పర్సన్ అయితే కాదు కదా. అంటే నాకు తెలియకుండా మరో కోణం పృథ్వీలో ఉందా ఏంటని చెప్పి చైతకు అనుమానం వస్తుంది. ఇంకా అలాగే డౌట్గా ఇంకా నుంచుంటుంది. అక్కడ విరాజ్ ఏమో ఇంకా చాలా చిరాగ్గా ఉంటాడు. ఇంకా పృథ్వీ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తను చూసిన ట్రయల్ రూమ్లో అసలు మైలీ ఉండాలి, కానీ పృథ్వీని కూడా చూశాను కానీ ఎలా మిస్ అయిపోయింది. అలాగే పృథ్వీ అన్న మాటలు ఇంకా విరాజ్ తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఖచ్చితంగా చూశాను స్మైలీ ఉన్న ట్రయల్ రూమ్ నుండే పృథ్వీ రావడం. ఇది వరకు అంటే చైతన్య ఇష్టపడను కాబట్టి వాళ్ళిద్దరిని చూసి నేను జలస్ ఫీల్ అయిన మాట నిజమే, కానీ ఇది మాత్రం అబద్ధం కాదు. నేను కళ్ళారా చూశాను స్మైలీ రూమ్ నుండి పృథ్వీ రావడం నిజం అని చెప్పి ఇంకా అని విరాజ్ అనుకుంటూ ఉంటాడు. ఆయన చైతన్య పృథ్వీ కరెక్ట్ కాదు. ఇదివరకు అంటే నేను ఏదో జలస్ ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు అసలు వీళ్ళు పెళ్లి జరగకూడదు, వాడి క్యారెక్టర్ మీద డౌట్ వస్తుంది అని చెప్పి ఇంకా విరాజ్ డౌట్గా చూస్తూ ఉంటాడు. ఆయన చైతన్యకి అర్థం కావట్లేదు, వాడిని దగ్గర నుంచి వస్తుంది కదా, వాడు ఎలక్ట్రాడ్ కూడా చైతన్యకి అర్థం కావట్లేదు చెప్పి ఇంకా విరాజ్ అదే పనిగా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. వాడి గురించి ఎలాగని చైతన్య నిజం చెప్పని చెప్పి ఇంకా విరాజ్ ట్రై చేస్తూ ఉంటాడు. అన్నీ తెలిస్తే కానీ నా ప్రేమ ఎందుకు అర్థం కాదని చెప్పి విరాజ్ చిరాకు పడుతుంటాడు. నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదంటారు కదా, అంటే చైతన్య మీద ఉన్న ప్రేమ నాకు నిజమైందే కదా, అంటే నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందా అని చెప్పి చైతన్య నాకు దక్కుతుందా అని చెప్పి ఇంక విరాజ్ రకరకాల డౌట్లు ఇంకా ఆలోచనలు ఇంకా పడిపోతూ ఉంటాడు. చాలా ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడే ఇంకా పాప ఇంక బెలూన్లు అమ్ముకుంటూ ఇంకా అక్కడ నుంచుంటుంది. ఈలోగా విరాజ్ పాప అని చెప్పి ఇంకా బెలూన్ అమ్ముకునే అమ్మాయిని పిలుస్తూ ఉంటాడు. ఇంకా పాప గబుక్కుని వెళ్తుంటుంది. అనుకోకుండా అక్కడ ఒక బెలూన్ సెలెక్ట్ చేస్తాడు. ఇంక దాని మీద ఇంకా చేత ఏదైతే రాసింది ఇంకా చదువుతూ ఉంటాడు. అబ్బాయి చాలా బాగుంది పాప, ఈ బెల్ని నాకు ఇచ్చేస్తావు అని చెప్పి విరాజ్ అడుగుతుంటాడు. తీసుకోండి సార్ అని చెప్పి ఇంకా పాప అని బెల్ని ఇచ్చేస్తుంది. అలాగే విరాజ్ కూడా డబ్బులు ఇస్తూ ఉంటాడు. చేంజ్ అని చెప్పి పాప అంటుంది. అక్కర్లేదు నాన్న ఉంచుకో అని చెప్పి విరాజ్ ప్రేమగా అంటాడు. సార్ మీకు ఏదైతే ప్రేమ దక్కకుండా అది ఖచ్చితంగా మీకు దక్కుతుందని చెప్పి పాప అన్న మాటలు విరాజ్ చాలా సంతోషపడిపోతుంటారు. అంటే నేను ప్రేమ కోసం ఎదురు చూసని చెప్పి నీకలు తెలుసమ్మా అని చెప్పి విరాజ్ అడుగుతూ ఉంటాడు. బెలూన్స్ మీద రాసిందే అక్క చెప్పింది అని చెప్పి ఇంకా పాప చెప్తుంటుంది. ఈ బెలూన్స్ ప్రేమ కోసం ఎదురు చూసేవాళ్ళు ఖచ్చితంగా కొంటారని చెప్పి ఇంకా అక్క చెప్పింది అని చెప్పి పాప చెప్తుంది. ఈ కొటేషన్ రాసిన మిస్ ఎవరో కానీ చాలా థ్యాంక్స్ అని చెప్పి విరాజ్ చాలా సంతోషంగా అక్కడ బయలుదేరుతూ ఉంటాడు. అక్కడ మహేమో చేతకు ఎదురు చూస్తుంది. ఇంకా చేత రావడం చూసి గబ్బుకు ఇంకా బ్యాగ్ తీసుకుంటుంది. ఇంకా తీసి ఓపెన్ చేస్తుంది. అక్క ఇదేంటి అక్క ఇలా ఉంది డ్రెస్ అసలు బాలా అని చెప్పి మహి అంటూ ఉంటుంది. నాకు ఇష్టం లేదు కానీ పృథ్వీగా సెలెక్ట్ చేశారని చెప్పి చేత చెప్తూ ఉంటుంది. నాకు అర్థమైందిలే అని చెప్పి మహి అంటుంది. ఇష్టం లేనప్పుడు చెప్పేయచ్చు కదా, ఇంకో డ్రెస్ తీసుకోవచ్చు అని చెప్పి మహి అనగా నీ అంత స్ట్రైట్గానే మాట్లాడలే అని చెప్పి ఇంకా చైత్ర అంటుంది. ఆయన కొన్ని విషయాలు కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి అని చెప్పి ఇంకా మహితో ఇంకా చైత్ర చెప్తూ ఉంటుంది. విషయాలు ఇంకా కాంప్రమైజ్ అవ్వాలి, అప్పుడు రిలేషన్స్ కూడా గట్టిగా ఉంటాయని చెప్పి చైతన్య మాటలు ఇంకా సీతారత్నం చాలా సంతోషపడుతుంది. మంచి మాట అన్నావు అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా మహి కూడా వింటుంటుంది. ఏ మా గళ్ళ ఏంటో ఆయన 2 రోజులు వేసుకునే డ్రెస్కి నీ ఇష్టాన్ని విలువలేదంటే ఇంకా లైఫ్లో నీకు ఎలా ఉంటావు అని చెప్పి మహి డౌట్ కడుతుంది. ఆ ఇంట్లో నీకు ఫ్రీడమ్ ఉంటుందో లేదో ఏంటో అక్క ఒకసారి బాగా ఆలోచించుకొని చెప్పి మహి అంటూ ఉంటుంది. ఇంకా చేత ఏం ఆలోచించాలని చెప్పి అడుగుతుంటుంది.
అతిగా ఆలోచించుకుంటే సమస్యలు ఎక్కువవుతాయి. ఆయన కాంప్రమైజ్ చేసుకొని ఇంక భార్యాభర్తలు అడ్జస్ట్ అయ్యి బతకాలని చెప్పి ఇంక చైత్ర చెప్పిన మాటలకి అవునక్క అది కూడా నిజమే. మన అమ్మానాన్న కూడా అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఎంత బావుండని చెప్పి మహి అన్న మాటలు ఇంక చైత్ర చాలా బాధపడుతుంది. అలాగే సీతారత్నం కూడా చాలా బాధపడుతుంది. మనం చాలా అన్‌లక్కీ కదక్క అని చెప్పి మహి బాధపడి లోపలికెళ్ళిపోతుంది. ఇంక తెల్లారాక ఇంకా మహి ఇంకా తులసికోట దగ్గర దండం పెట్టుకుంటుంటది. అప్పుడే ఇంకా విరాజ్ వచ్చి హాయ్ చైత్ర అని చెప్పి పలకరిస్తుంటాడు. ఏంటి పొద్దున్నే వచ్చావు అని చెప్పి చైత్ర అడుగుతుంది. జాగింగ్ చేస్తూ తప్పిపోయి మీ ఇంటికొచ్చా అని చెప్పి విరాజ్ చెప్తూ ఉంటాడు. ఇగో ఇది ఇవ్వడానికొచ్చా అని చెప్పి విరాజ్ అంటాడు. ఏంటి మా కోసం గిఫ్ట్ తీసుకొచ్చా అని చెప్పి మహి అంటుంది. నేను కాదు నేను తీసుకొస్తాను మీ అక్కకి తెస్తే నేను నీకు తెచ్చేవాడుగా అని చెప్పి విరాజ్ మహితో అంటూ ఉంటాడు. ఇది మా అన్నయ్య సెలెక్ట్ చేశాడని చెప్పి ఇంక విరాజ్ చెప్తూ ఉంటాడు. ఇంక చైతన్యకి గుర్తొస్తుంది. అది పృథ్వీకి ఇస్తుంది కదా అక్కడే పడిచి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ డ్రెస్ తీసుకుంటే మళ్ళీ పృథ్వీ గారు ఏమనుకుంటారని చెప్పి చైతన్య ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎన్ని వర్క్స్ ఉంటాయి అన్నయ్య చెప్పని చెప్పి ఒకే ఒక రీజన్తో నేను డ్రెస్ తీసుకొచ్చాను. నాకేం పని పాట లేకుండా అని చెప్పి విరాజ్ చిరాగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఫోర్స్ చేస్తేనే నేను వచ్చా అని చెప్పి విరాజ్ చెప్తూ ఉంటాడు. ఇంకా మహి ఇంకా డ్రెస్ ఓపెన్ చేయబోతుంది. ఇంకా చైత్ర అలాగే చూస్తూ ఉంటుంది. అలాగే విరాజ్ కూడా ఇంకా చూస్తూ ఉంటాడు.